చేతికొచ్చిన టికెట్ను తిరిగిచ్చేశారు. పెద్దలకు ఇచ్చిన మాట కట్టుబడి పోటీ నుంచి తప్పుకున్నారు. మాజీ ఎంపీకి ఇచ్చిన మాటను అధిష్టానం నిలబెట్టుకుంటుందా? అసెంబ్లీ ఎన్నికల త్యాగానికి ఎంపీ ఎన్నికల్లో ప్రతిఫలం దక్కుతుందా? అంతా బాగుంటే ఆయన అనుచర వర్గం ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు? ఇంతకీ ఎక్కడిది సీన్? ఎవరా సీనియర్? సీనియర్ సీటు త్యాగం. అప్పుడు మాటిచ్చారు, ఇప్పుడు నిలబెట్టుకుంటారా? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. టికెట్ కూడా ఫస్ట్ ఆయనకే వచ్చింది. కానీ చివరి నిమిషంలో లెక్క మారింది. మరో నాయకుడి కోసం ఆ సీనియర్ సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయనే సురేష్ షెట్కార్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ్ ఖేడ్ టికెట్ సురేష్ కే ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ చివరిలో తనకొచ్చిన టికెట్ ని త్యాగం చేసి పటోళ్ల సంజీవ్ రెడ్డికి మద్దతిచ్చారు సురేష్. అధినాయకత్వం ఆదేశాలని శిరసావహించి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. సంజీవ్ రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డారు. దీంతో నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ లో మొన్నటి దాకా ఒకే ఊరిలో రెండు కత్తుల్లా ఉన్నారు సురేష్ షెట్కర్, సంజీవ్ రెడ్డి. ఒకే పార్టీలో ఎప్పుడూ ఎడముఖం పెడముఖం అన్నట్లుగా చాలా కాలంగా ఉన్నారు. వీరి విభేదాలతోనే నారాయణ్ ఖేడ్ లో పార్టీ నష్టపోతుందని గుర్తించింది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరి మధ్య సయోధ్య కూడా కుదిర్చింది. ఈసారి ఇద్దరు నేతలు కలిసిపోవడంతో నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఈజీ అయింది. 2009లో జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వదులుకుంటే ఎంపీ ఎన్నికల్లో మళ్లీ జహీరాబాద్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం. దీంతో పార్టీ పెద్దలు ఆ మాట మీదే ఉంటారా, మరో నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. నారాయణ్ ఖేడ్ లో పార్టీ విజయానికి సహకరించడంతో సురేష్ షెట్కర్ కే ఎంపీ టికెట్ ఖాయమనుకుంటున్నా ఆయన వర్గం మాత్రం లోలోన కొంత టెన్షన్ గానే ఉంది. ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన నాయకుడికే ఎంపీ టికెట్ ఇస్తారా, లేదంటే ఇంకెవరినైనా తెచ్చి పెడతారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు సురేష్ అనుచరులు. మరోవైపు నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కూడా ఎంపీ ఎన్నికల్లో సురేష్ షెట్కర్ కి మద్దతిస్తామని చెప్తున్నారు. టికెట్ సురేష్ కేనన్న నమ్మకంతో ఉన్నారట ఎమ్మెల్యే కూడా. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చివరిలో కొన్ని టికెట్లు మార్చడంతో ఎంపీ టికెట్ విషయంలో సురేష్ షెట్కర్ వర్గం కొంత గుబులుగానే ఉంది. అందుకే అఫీషియల్ గా ప్రకటించేదాకా అలర్ట్ గా ఉండాలనుకుంటోందట మాజీ ఎంపీ వర్గం.